నేను కృంగిపోయాను, నా జీవితం బాగుపడదు అనుకుంటే ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. బైబిల్లో ఉన్న దేవుడికి ప్రపంచానికి ఉన్న ఒకే ఒక తేడా, ప్రపంచం యూజ్ అండ్ త్రో, కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పడేసినోడిని దగ్గరికి తీసుకొచ్చి బాగు చేసుకుంటాడు. నిన్ను లోకం పడేసిందేమో, మీ ఇంట్లో వాళ్ళు పడేశారేమో, మీ స్నేహితులు పడేశారేమో, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని పడేలా, మిమ్మల్ని దగ్గరికి తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. థియోడార్ విలియమ్స్ ఒక గొప్ప ప్రసంగికుడు ఉండేవాడు. ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ ఐఈఎంకి వ్యవస్థాపకుడు. అద్భుతమైనటువంటి వర్తమానాలు ఇచ్చేవాడు, అద్భుతం. నా చిన్నప్పుడు ఆయన వాక్యాలు నన్ను పెంచాయి. రేడియో శ్రీలంకలో వచ్చాయి. ఒకరోజు నా గుండె ఆగిపోయే వర్తమానం విన్నాను. పెద్దోడైన ఈ వర్తమానం నేను విన్నప్పుడు 58-60 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. ఆయన మీటింగుల్లో పాట పాడే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బయటపడింది. తన భార్య వాళ్ళిద్దరూ లోనన్నప్పుడు గదికి తాళం వేసి పెద్దలందరినీ పిలిపించి చూపించింది. ఆ తర్వాత 2 ఏళ్ళు ఆయన ప్రసంగాలు చేయలే. అతన్ని దేవునితో గడపండి, మీ జీవితాన్ని సరిచేసుకోండి అన్నారు. ఆయన అలాగే చేశాడు. 2 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు. 4 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో ఒక మీటింగ్లో మాట్లాడటానికి వచ్చాడు. ఆయన ఒకే ఒక వర్తమానం ఇచ్చాడు. కీర్తనలు 51 తీసుకొని వర్తమానం ఇచ్చాడు. దావీదు బెత్షెబాతో పట్టుబడిన తర్వాత, నాతాను పట్టుకున్న తర్వాత దావీదు పశ్చాత్తాపంతో రాసిన కీర్తన. ఆ కీర్తన ఆధారం చేసుకొని ఆయన వర్తమానం చెప్తూ దానికి ఇచ్చిన టైటిల్ నాకు బాగా అనిపించింది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్. ఓటమి, మన జీవితంలో వచ్చే ఓటమి దేవుని విషయంలో, దేవుని యొక్క దృష్టిలో అంతము కాదు. నువ్వు ఈరోజు పడిపోయాము, ఈరోజు ఓడిపోయాము. ఓడిపోవటం అంటే ఏంటి చెప్పంటారా? చిన్న చిన్న ఉదాహరణలు. ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనుకున్నావు, 5 రోజులు చదివావు, ఆరో రోజు చదవలేదు, ఓడిపోయావు. నువ్వు ఓడిపోయావు. 4 రోజులు ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నావు, చేసావు, 5వ రోజు చేయలేదు, ఓడిపోయావు. డిప్రెషన్ వస్తుంది. ఎందుకు చేయలేదు. ఇంకా కొంచెం సీరియస్ అయితే బ్లూ ఫిలిమ్స్ చూసే అలవాటు ఉంది. కష్టపడి బిగపట్టుకొని ఆపుకున్నావు 10 రోజులు, 11వ రోజు చూసావు, ఓడిపోయావు. ఇలాంటివి ఎన్నైనా చెప్పొచ్చు, చిన్న చిన్న విషయాలు. ఫేస్బుక్స్లో రీల్ ఒకటి చూద్దాం అనుకుంటావు, కానీ 2 గంటలు చూస్తావు. ఇంకొకటి ఆగదు. ఒకరోజు ప్రభువా నేను ఇంకా చూడను అని అన్నావు, 2 రోజులు బిగపట్టుకున్నావు, 3వ రోజు బిగపట్టుకోలేకపోయావు. నా వల్ల కాదు. అది ఫెయిల్యూర్ అంటే. ఒకవేళ ఆ విధంగా ఫెయిల్యూర్ అని అనిపించినట్లయితే మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను ఈరోజు. దానికి నేను తీసుకుంది యోహాను సువార్త 21వ అధ్యాయం. చదువుతాను చూడండి, మొదటి వచనం నుంచి. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధము ఏదనగా, మళ్ళీ చెప్తాను మీకు, నిన్న చెప్పాను, మొన్న కూడా చెప్పాను. బైబిల్లో ఉన్న దేవుడు మన కోసం ఎత్తుక్కుంటూ వచ్చేవాడు.
ప్రపంచంలో మతాలన్నీ దేవుణ్ణి వెతుకుతున్నాయి. ఎక్కడున్నావయ్యా, కానరానివయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేవయ్యా. నేను ఎటకారంతో అంటలేదు, దేవుణ్ణి వెతుకుతారు వాళ్ళు. మనం దేవుణ్ణి వెతకక్కర్లా, దేవుడికి దొరికితే చాలు మనం. ఎందుకంటే ఆయన ఎతుకుతున్నాడు మన కోసం. దేవుడు మనల్ని ఎతికేవాడు. దేవుడు అవిశ్వాసుల్ని వెతుకుతున్నాడు. దేవుడు విశ్వాసులను కూడా ఎతకాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? విశ్వాసి కూడా, తనతో సంబంధం కలిగిన వాడు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు నీ పరిస్థితి అదేమో. చూద్దాం ఏం జరిగిందో. తిబేరియా సముద్ర తీరానికి ఆయన వచ్చాడు. సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలలీలోని కానా అను ఊరువాడగు నతనియేలు, జబదీయ కుమారులను అంటే యోహాను, యాకోబు, ఆయనలో శిష్యుల్లో మరి ఇద్దరును కూడా ఉండిరి. మొత్తం 7. 11 మంది. ఓడి పోయాడు కదా, అందుట్లో 7 ఉన్నారు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ దొరకలేదు. నిరాశలో ఉన్న వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి. నాకు అనవద్దు, నేను గదిలో కూర్చుంటాను. లైట్ అయిద్దానా ఆపే, గదిలోకి రావద్దన్నా నన్ను వదిలే. ఈ డైలాగులు మీరేసినాయే, ఈ డైలాగులు మీరేసినాయే. ఇక్కడ పేతురు డిప్రెషన్లో ఉన్నాడు అంటానికి ఆయన వేసిన డైలాగ్ అర్థమవుతుంది. నేను చేపలు పడటానికి వెళ్తాను. దాన్ని చెప్పాల్సిన అవసరం ఉందా? వెళ్తే వెళ్ళు, చెప్పాల్సిన అవసరం ఉందా? గుర్తుపెట్టుకోండి, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, డిఫీట్ అయిన వాళ్ళు ఒంటరిగా వెళ్ళటానికి ఇష్టం ఉంటుంది, కానీ భయం వేస్తుంది. మీకు తెలుసో లేదో, అలాంటి టైంలో సూసైడ్ తలంపు వచ్చింది అనుకోండి, మరీ భయం వేస్తుంది. మీలో ఎవరన్నా సూసైడ్ ట్రై చేశారు లేదు నాకు తెలీదు. నేనైతే 2 times ట్రై చేశాను. చాలా సీరియస్గా చచ్చిపోతా అనేదో పెద్ద డైలాగ్ వేసి కాదు, చాలా కూల్గా చచ్చిపోతాం, చాలా కూల్గా. ఆ టైంలో నాకు కలిగినటువంటి భయం నాకు తెలుసు. చచ్చిపోదామంటే భయం, బతకటానికి కూడా భయమే. ఆ భయం చాలా భయంకరంగా ఉంటుంది. అది ఎవరికీ చెప్పుకోలేము. బహుశా పేతురు అలాంటి ఆవేదనలో ఉండి ఉంటాడు. అసలు పేతురు డిప్రెషన్లోకి వెళ్ళటానికి కారణం ఏంటండి? పేతురు తప్పు చేశాడు, అది పెద్ద కారణం కాదు. యేసు ప్రభు చెప్పాడు ఇది జరుగుద్ది అని. అప్పుడు డైలాగ్ వేస్తాడు, జరగదు, చచ్చినా జరగదు. ఆ రోజు ఆ డైలాగ్ వేయకుండా ఉంటే బాగుంటుంది. పేతురు, ఈ రాత్రి కోడి కుయ్యక ముందు 3 సార్లు బొంకుతావు. 1 కాదు, 2 కాదు, 3 సార్లు. జరగదు, నా ప్రాణం పెట్టేస్తాం. అందుకే అన్నాను, నాకు డిప్రెషన్ రాదు అనొద్దు, నేను పడిపోను అనొద్దు, నాకు ఇలా జరగదు, ఎవరికి జరిగినా సరే బాండ్ పేపర్ మీద రాసిస్తా అనొద్దు, నేను శోధనలో ఓడిపోను అనొద్దు. వద్దు, గర్వం, అది జాగ్రత్తగా ఉంటే బాగుండేది. యేసు ప్రభు వారు చెప్పారు ఇది జరుగుద్దంట. అవునాయా, కొంచెం సహాయం చేయవా, ఏం చేయమంటావు చెప్ప అంటే బాగుండేది. ఎంత బాగుండేది. అలా కాకుండా అరే కొంచెం జాగ్రత్తగా చదువుకోరా, పోతావు అంటే జరగదు, నేను పోను అన్న తర్వాత ఆడు పోయినందుకు బాధ కంటే పోను అని చెప్పాడే దానికి బాధ ఎక్కువ ఉంటుంది. పేతురుతో యేసయ్య అన్నాడు ఇది జరుగుద్దంటే జరగదు అన్నాడు. నికృష్టంగా పడిపోయాడు. చిన్న పాప నువ్వు ఆయనతో తిరిగావు కదా అంటే కాదు, పెద్దోళ్ళు ఊరుకో. ఈ 3వ వాళ్ళు ఒట్టేస్తున్నా, ఆయనకి నాకు సంబంధం లేదు.
ఆ తర్వాత యేసు ప్రభు వారు మరణం జయించి తిరిగి లేచిన తర్వాత 11 మంది శిష్యులకు కనబడ్డాడు, పేతురికి ప్రత్యేకంగా కనబడ్డాడు. ఇవన్నీ గుర్తొచ్చి ఇప్పుడు మొహం ఆయనకి ఎలా చూపించడం? దేవుణ్ణి వెంబడించే వాళ్ళమైతే చచ్చిపోయిన తర్వాత కూడా మన జీవితం సాక్షార్థం అవుతుంది. పేతురు దూరం అయిపోయాడని వదిలేసేయలేదు. పేతురు నన్ను అసహించుకున్నాడని కోపగించుకోలేదు. దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు విశ్వాసివే, నువ్వు దేవుని బిడ్డవే, దేవుడిని వదిలేసావేమో, పాపాన్ని బట్టి నిరాశలోకి వెళ్ళావేమో, నేను ఇంకా ఓడిపోయాను, నా జీవితంలో బాగుపడను అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నిన్ను వెతుక్కుంటూ యేసయ్య వచ్చాడు. నేను చెప్పేటువంటి మాటలు నీ గుచ్చుకున్నట్లయితే పేతుర్ని ఏ విధంగా చెప్పి గుచ్చి తాను తెలుసుకునేటట్లు చేశాడో ఈ రాత్రి కూడా యేసయ్య చేసింది అదే. తెలుసుకుంటావా? తప్పు ఒప్పుకుంటావా? యేసయ్యను వెంబడించడానికి సంసిద్ధపడతావా? ఆలోచించండి.